కార్తీక్ స్వప్న దగ్గరికి వచ్చి ప్రేమ పెళ్ళి అని ముందే తొందరపడవద్దు. వాడికి జాబ్ వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే సరే బాస్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును మీ ఇంట్లో ఈ ప్రేమ విషయం తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే మా అమ్మకు తెలుసు కానీ మా నాన్నగారికే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా ఈ పెళ్ళికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే ఏమో అమ్మ అయితే ఒప్పుకుంటుంది బాస్, నాన్న అయితే డౌటే, ఎందుకో తెలియదు. నాన్న ఎప్పుడు భయపడుకొనే ఉంటారు ఇంట్లో, నాకు అదే అర్థం కాదు. నాన్న ఏదో తప్పు చేస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తాడు ఇంట్లో, నాకు ఎందుకో అర్థం కావటం లేదు. నాన్నని చూస్తే ఎందుకో ఎప్పుడు టెన్షన్గానే బతుకుతూ ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవునా మీ నాన్నగారు ఎప్పుడు అలాగనే ఉంటారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అవును బాస్, ఎందుకో నాకు తెలియదు కానీ అప్పుడు నేను కారులో ఒక ఆవిడతో మా నాన్నగారిని చూశాను కదా, ఆవిడకి మా నాన్నగారికి ఏదో లింక్ ఉందనిపిస్తుంది. అయినా సరే మా నాన్నది, మా అమ్మది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎంతమందిని ప్రేమించావు నాన్న నువ్వు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే మీ ఇద్దరు సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోండి కానీ ముందే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే సరే బాస్ మీరు చెప్పిన విధంగానే చేస్తాం, ఇంట్లో ఎలాగైనా సరే ఒప్పించే మా ఇద్దరం పెళ్లి చేసుకుంటామే తప్ప లేచిపోయి ఎప్పుడు పెళ్లి చేసుకోము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే మా నాన్న మా అమ్మది లవ్ మ్యారేజ్ కదా, మా అమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్